అది కూడా ఇప్పుడు లైవ్ ఇచ్చారు, అది కూడా శివానంద లాయర్ కూడాను. ఇప్పుడు ఇది కూడా లైవ్ వస్తుంది, ఇంటర్నెట్లో వస్తుంది. ఇప్పుడు అది కూడా జరుగుతుంది. ఇప్పుడు వారు ఇక్కడ పెట్టుకున్నారు, వరప్రసాద్ గారు వారే చేస్తున్నారు ఇదంతా కూడా. ఈ కార్యక్రమం కూడా వారు ఎంత భక్తి అంటే నేను చెప్పలేను. వారు చూపిస్తున్న భక్తిని నాకు సిగ్గేస్తూ ఉంటుంది. ఊరికే మేము గురువుగారు శిష్యులు అని చెప్పుకోవడానికి కూడా మనకు అంత అర్హత ఉందా నిజంగా వీళ్ళందరి ముందు అని చెప్పి. అలా ఎన్నో వేల మంది, లక్షల మంది గురువుగారు అప్పుడే పక్కలకు చూస్తున్నారు. నాకు ప్రపంచం నాకు అది ఎక్కువైపోతుందని. అంచేత అంటే వారి మధ్యలో నేను ఎక్కువ నిలబడదలుచుకోలేదు, మీకు వారికి మధ్యలో. పూజ్య గురువులు విపరీతంగా అభిమానించే వ్యక్తి వారు. గురు పౌర్ణమి రోజున మనం వారిని 2 సార్లు వారిని పూజ చేసుకున్నాం, గురు పూజ చేసుకున్నాం. కృష్ణావధానులు గారని అంటే వారు మొన్న గురువారు వెళ్ళారు వారి దగ్గరికి. ఈ దేవాలయంలో 12 సంవత్సరాలు అయింది కనుక దీనికి కుంభాభిషేకం చేయాలి, మహాకుంభాభిషేకం. ప్రతి దేవాలయానికి కూడా 12 సంవత్సరాలు అయిన తర్వాత కొంచెం ఆ మూర్తి యొక్క శక్తి కొంచెం సన్నగిల్లుతుందేమో అని అనుమానం వచ్చినప్పుడు మళ్ళీ ఆ శక్తిని పునరుజ్జీవింప చేయడం కోసం అని చెప్పి దానికి కుంభాభిషేకాలు చేస్తూ ఉంటారు. అలాగా మన అయ్యప్ప స్వామి దేవాలయానికి కూడా మన పూజ్య గురువులు ప్రతిపాదించారు. అది నిన్నే కమిటీ మీటింగ్ అయింది కూడా. పూజ్య గురువులు ఏం చెప్తే అదే చేద్దామని చెప్పి వాళ్ళు చెప్పారు. వచ్చే నెల 5, 6, 7 తారీఖుల్లో ఈ మహాకుంభాభిషేక కార్యక్రమాలు ఈ దేవాలయంలో జరుగుతుంటాయి కనుక మీరందరూ కూడా దయచేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు పూజ్య గురువులకి అత్యంత ప్రీతిపాత్రమైన కృష్ణావధానులు గారు నేను సౌజన్యంగా ఇక్కడ ఆహ్వానిస్తాను. ఒక కుర్చీ ఒకటి తీసుకోమని. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఏ కార్యక్రమైనా మనం ప్రతి సంవత్సరం ఈ ప్రవచన కార్యక్రమాలు ప్రతిసారి మొదలుపెట్టే ముందు అక్కడ రామాలయంలోనూ ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలోనూ ఉదయం నుంచి పూజలు చేసి ఆ రామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనాలతోటి వచ్చిన పుష్పమాలతోటి పూజలను పుష్పమాలంకృతులు చేయడం మాకు ఆనవాయితీగా పెట్టుకున్నాం. అలాగే ఇప్పుడు ఆ రామాలయ ప్రధాన అర్చకులు వారు పూజ్య గురువుల్ని పుష్పాలంకృతం చేస్తారు. ఇప్పుడు ఎంతో అభిమానంతో మా దేవాలయానికి వచ్చిన వేదవ్యాసుడు లాంటి మహావ్యక్తి శ్రీ కృష్ణారాయణ గారిని ఈ దేవాలయం తరపుని పుష్పాలు చేయవలసిందిగా నల్లమల్లి సత్యనారాయణ రెడ్డి గారిని కోరుతున్నాను. అలాగే ఈ దేవాలయ ప్రధాన అర్చకుడైన కార్తీక్ భట్ అయ్యప్ప స్వామి వారి ఆశీర్వచనాలతోటి వస్తున్న పుష్పమాలతో పూజ్య గురువుల్ని పుష్పాలంకృతులను చేస్తారు. అలాగే ఈ దేవాలయ ధర్మకర్తలో ఒకరైన శ్రీ నల్లమల్లి సత్యనారాయణ రెడ్డి గారు పూజ్య గురువులను పుష్పాలంకృతులు చేస్తారు. అంచేత అలాగే మన ఆనవాయితీ తప్పకుండా ఈ దేవాలయ నిర్మాణానికి మొట్టమొదట సంకల్పం చేసిన నానాజీ గురుస్వామి పూజ్య గురువుల పుష్పాలంకృతం చేస్తారు.
డి వరప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఈ నెట్లో లైవ్ టెలికాస్ట్ అరేంజ్ చేయడానికి ఎంతో ఇబ్బందులు కోర్చి వచ్చిన డి వరప్రసాద్ గారు ఇప్పుడు పూజ్య గురువులను పుష్పమాలంకృతం చేస్తారు. మహా గొప్ప వ్యక్తి ఆయన వరప్రసాద్ గారు అంటే నిజంగా. ఈ రోజు నుంచి గురువు గారు ఎన్ని రోజులు ఇక్కడ చెప్దామని సంకల్పిస్తే అన్ని రోజులు కూడా ప్రవచనం చేయవలసిందిగా వారిని ప్రార్థిస్తూ ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా వారి పాదములను బట్టి ప్రార్థిస్తున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ప్రసంగాలకి ఈ సంవత్సరం ప్రారంభం చేస్తున్నటువంటి మహాభారతంలోని ఆదిపర్వం మీద ప్రసంగాలకి ఒక చిన్న తేడా ఉంది. ఏమిటా తేడా అంటే ఈ సంవత్సరం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నటువంటి ఆదిపర్వం మీది ప్రసంగాలు అయ్యప్ప స్వామి దేవాలయానికి మార్చి 5, 6, 7 తేదీలలో జరిగేటటువంటి మహాకుంభాభిషేకోత్సవంతో పాటుగానే పూర్తవుతాయి. కాబట్టి మనకి ఆ కుంభాభిషేకానికి జరగవలసినటువంటి ముహూర్తాన్ని, అలాగే ఆ కార్యక్రమం ఎలా జరిగితే బాగుంటుందో దాని విధి విధానాలన్నింటినీ నిర్ణయించి తానే స్వయంగా ఆధ్యక్షం వహించి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన పర్యవేక్షణలో చేయించడానికి అంగీకరించి మహానుభావుడు వేదాన్ని ఊపిరిగా భావించినటువంటి బ్రహ్మశ్రీ కృష్ణావధానులు గారు అంగీకరించి ఆ కార్యక్రమాన్నంతటినీ నడిపించబోతున్నారు. ఇవాళ వారు సభకి రావడాన్ని నేను వ్యక్తిగతంగా వ్యాసభగవానుడే ఇవాళ వారి రూపంలో వచ్చి ఇక్కడ ఆసీనుడై భారతం యొక్క ఆదిపర్వం ప్రసంగాల్ని ప్రారంభింపచేస్తున్నాడు అని నేను భావన చేస్తున్నాను. ఎందుకంటే వేదవ్యాస భగవానుడు ఈ జాతికి సూర్యుని వంటివాడు. నన్నయ్య గారు కూడా ఆయనని వర్ణన చేస్తూ ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూ అదే మాట అంటారు. సంసారం అనేటటువంటి చీకటిని తొలగతోయగలిగినటువంటి వాడు, ధర్మోపదేశం చెయ్యగలిగిన వాడు, పురుషార్థ సమన్వయాన్ని ఈ జాతికి అందించినటువంటి వాడు, వేదాన్ని విభాగం చేసినటువంటి వాడు, 18 పురాణములను ఈ జాతికి అందించినటువంటి వాడు, పంచమవేదమైనటువంటి భారతాన్ని అందించిన వ్యాస భగవానుడు లేనినాడు మొత్తం అంతా కటిక చీకటే.
అటువంటి మహానుభావుడైన వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము, వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, ఆయన యొక్క ఉచ్ఛిష్టం